ఒక్కరు కూడా బహుమానానికి లెక్కప్ప చెప్పాలి. అంటే నేను పరిచర్యలో లేను దేవా, నేను లాయర్ని, నేను ఇంజనీర్ని, నేను హౌస్ వైఫ్ని, నేను నాకు చదువు లేదు, నాకు ఆస్తి లేదు, నాకు సంపాదన లేదు, నాకు కుటుంబం లేదు. కుటుంబం ఉందా లేదా కాదు, సంపాదన ఉందా లేదా కాదు, ఆస్తి ఉందా లేదా కాదు, ఫ్రెండ్స్ ఉన్నారా లేదా కాదు, నా కృప అయితే ఉంది కదా. నా కృప నీ జీవితంలో ఉందంటే నా బహుమానం నీ జీవితంలో ఉన్నది. అంటే ఏంటి? ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బహుమానానికి లెక్కప్ప చెప్పాలి. ఇప్పుడు అనండి, నేను దేవునికి లెక్క అప్పచెప్పాలి. లెక్క అప్పచెప్పాలి చెప్పాలన్నమాట. సో ఇప్పుడు కేవలం నేను ఆదివారం వచ్చేసాను, పాస్టర్ గారు ప్రసంగం వినేశానండి, ప్రార్థన చేయించేసుకున్నానండి, ఆ లెక్క అడగడు దేవుడు. అది బహుమానం కాదు నీకు ఇవ్వబడింది. సంఘం కూడా ఒక బహుమానమే, పాస్టర్ కూడా నీ జీవితంలో బహుమానమే. నువ్వు ప్రార్థన చేసినందుకో లేకపోతే నువ్వు ఉపవాసం ఉన్నందుకో దేవుడు నన్ను నీకు ఇవ్వలేదు. ఎఫీసీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏమని ఉంటుంది? పాస్టర్స్ వీళ్ళందరూ కూడా దేవుని యొక్క బహుమానాలంట. నన్ను కూడా దేవుడు నీకు ఒక బహుమానంగా ఇచ్చాడు, నేను నీ పాస్టర్ని అయితే. కానీ ఆ పాస్టర్ ద్వారా వచ్చిన వాక్యంతో ఏం చేశావు? ఈరోజు బాగానే ఉండిందిలే, ఏదో చెప్పాడు, కొంత పర్వాలేదు, కొంత కష్టపడ్డాడు, తెలుగు ఇంకా ఏదో 2-3 పదాలు చదవడానికి చూస్తుంటాడు. కానీ ఆ రివ్యూ అంతా ఇచ్చిన తర్వాత దేవుడికి అప్పుడు ఇంకొక లెక్క అప్పు చెప్పాలి. సరే అదంతా పర్వాలేదు, అది నేను చూసుకుంటాను. ఇప్పుడు నేను అడగాల్సింది ఏంటంటే, ఆయన బోధించాడు చూడు, దాంతో నువ్వు ఏం చేసావు అంటాడు. అప్పుడు